కారు వస్తుందండి. చెప్పాడవచ్చు కదా. మీరు లెఫ్ట్ లో కట్ చేయండి. లోపలికి వెళ్ళండి. ఈ మధ్యన ఎల్బోర్డ్ చూస్తే కూడా భయం ఉండలేదు. వీళ్ళకంతా లైసెన్స్ ఇవ్వడం తప్పదు. మెల్లగా. అబ్బా ఎందుకండి అంత మెల్లిగానే వెళుతున్నాను కదా. వచ్చేసావు ఇంతే కదా. ఇల్లు వచ్చింది, దిగండి. అబ్బా దీన్ని వదిలి దిగబుద్ధి కావట్లేదు. అలాగే ఆ కాస్త లాంఛనం కూడా అయిపోతే జీవితాంతం అంటి పెట్టుకొని ఉండొచ్చు. నన్ను దీన్ని కూడా. అదెట్టా? ఏముంది, వెళ్ళి మా నాన్నగారితో మన పెళ్లి విషయం మాట్లాడండి. గిరిజా, అది కాదు గిరిజా. పరిచయం అయి 10 రోజులు కూడా కాలేదు, అప్పుడే ఎప్పుడు ప్రేమించుకున్నారు, ఎప్పుడు పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నారని మీ నాన్నగారు నన్ను అడిగితే అన్నీ నేనే చెప్పి చేయించుకోవాల్సి వస్తే మిమ్మల్ని కట్టుకోవడం ఎందుకో. రైటే. మీ నాన్నగారి పేరు కోదండపాణి గారు కదా. ఇప్పుడు ఈ సంగీతం ఎందుకు? బిళహర్ రాగం, ఆది తాళమే నాకు రక్ష. అమ్మా కుక్కలు ఉన్నాయా అమ్మా? లేవు, రండి. అమ్మా అమ్మా నా పేరు చెక్కా చంద్రరావు, మాది విశాఖపట్నం. సంగీత కళానిధి మూర్తి గారి ఇల్లు ఇదేనా అమ్మా? ఇదేనండి. వారు ఉన్నారమ్మా? వారింట్లో లేరు. ఏంటండి విషయం? ప్రాణం మీదకి వచ్చే విషయమేనమ్మా, కూర్చుని చెబుతానమ్మా. అమ్మా 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 చూడండి అమ్మా, కళావాహిని కార్యదర్శిగా ఎన్నో వందల కార్యక్రమాలు ఏర్పాటు చేశాను కానీ ఎప్పుడూ ఇంత కంగారు పడలేదు. 10వ తారీఖు ప్రోగ్రాం, అయ్యగారి దగ్గర నుంచి ఉత్తరం లేదు, పత్రం లేదు, ఉలుకు లేదు, పలుకు లేదు. అసలే విశాఖపట్నం జనం స్టీల్ ముక్కలతో కొడతారేమని భయం. నాకు బీపీ. ప్రోగ్రాం ఆయన ఒప్పుకున్నారండి? ఒప్పుకోవడం ఏంటమ్మా, ఒప్పుకోవడం ఏమిటి? 3 అన్నదమ్ముల్ని కలిశాను, మాట్లాడాను, డేట్ ఇచ్చాను, సరే అన్నారు. అడ్వాన్స్ ఇచ్చాను, పుచ్చుకున్నారు. టికెట్లన్నీ అమ్ముకున్నాను, ఏర్పాట్లన్నీ చేసుకున్నాను. ఏ బండికి వస్తున్నారో తెలియదు, అసలు వస్తున్నారో రారో తెలియదు. అసలే విశాఖపట్నం జనం స్టీల్ ముక్కలతో కొడతారేమని భయం. నాకు బీపీ. మీరేం కంగారు పడకండి, నేను కనుక్కుంటాగా. కనుక్కుంటానంటే కాదమ్మా, ఆ 3 అన్నదమ్ములు వస్తున్నారనే చల్లని వార్త నా చెవులే వేయమ్మా, చచ్చి నీ కడుపును పుడతాను. అలాగేలేండి. అలాగే అంటే కాదమ్మా, నా ఇంటి దీపం నువ్వే పెట్టాలి. నా పెళ్ళాం తాళి నీ చేతుల్లోనే ఉంది. అసలే విశాఖపట్నం జనం స్టీల్ ముక్కలతో కొడతారేమని భయం. నాకు బీపీ. రావుదురా రా. హనుమాన్లో అమ్మగారిని పిలు. గుడికి వెళ్ళిందట కదా, చెప్పాళ్లే. నువ్వు ఒక్కతో వచ్చావేంటోదినా? అన్నయ్య రాలేదా? లేదు, ఈ నెల 10వ తారీఖు కళావాహిని ప్రోగ్రాం ఏదో ఒప్పుకున్నారటగా, వాళ్ళ సెక్రటరీ వచ్చాడు. అదా గుర్తులేదు వదినా. ఇది మాకు సీజన్ కదా, ఈ నెలంతా కాంట్రాక్ట్లు, టెండర్లు వీటితోనే సరిపోతుంది. కానీ ఒప్పుకున్న తర్వాత మాట నిలబెట్టుకోవాలిగా. నిలబెట్టాలి అంటే మరి తనకు మాలిన ధర్మం చేయలేం కదా వదినా. అన్నయ్య ఏమంటాడు? ఆయన ఇంట్లో లేరు. పాప ఆ సెక్రటరీ చాలా కంగారు పడిపోతున్నాడు. నా వల్ల డెఫినెట్ గా వీలు కాదు వదినా. నువ్వే ఏదో చెప్పి పంపించేసి. నేను చెప్పడం ఏంటయ్యా, మీరు అడ్వాన్స్ కూడా తీసుకుని వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత ఇప్పుడు కాదంటే వాళ్ళు ఏమైపోతారు? ఏమీ కారు వదినా. వాళ్ళ నక్క వినయాలు చూసి నువ్వేం మోసపోకు. అంతగా ఏడిచారనుకో వాళ్ళని నా దగ్గరికి పంపించు. వాళ్ళు ఇచ్చిన అడ్వాన్స్ ని తిప్పి వాళ్ళ మొహానే కొడతాం. అది కాదంటే వాడి కర్మ. నిజమే, వాడి కర్మే. వస్తాను. ఏమ్మా, ఇక వెళ్ళటమేనా? అంతేనమ్మా, ఈ డబ్బు మాయ ఉరితాళ్ళ బిగించేస్తుంది. నా బాధ అది కాదయ్యా. ఏ విద్యనైతే దైవంలా కొలిచారో దాన్ని ఇలా నిర్లక్ష్యం చేస్తున్నారే, ఆ పాపం ఊరికే పోతుందా? అది నా భయం. అవ్వా అవ్వా, ఏంటయ్యా ఇది? వారానికి పని చూస్తున్నారు. దిగవయ్యా బాబు, దిగవయ్యా బాబు, దిగవయ్యా. 10 మంది వచ్చిపోయే ఇంట్లో ఏమిటి డాన్సులు? ఏ తప్పే ఉంది? We are in good mood, so we are celebrating. What's wrong in it? ఇలాగేనా? 10 మంది చూస్తున్నారన్న సిగ్గనే లేకుండా. సిగ్గెందుకు? కాబోయే భార్యాభర్తలం, ఆడతాం పాడతాం. Ouch! Silly. సారీ డార్లింగ్, మధ్యలో వాళ్ళకేంటి? వాళ్ళకి కాదయ్యా, నీ యోగక్షేమాలు చూడవలసిన మీ అన్నయ్యకి నాకు. వైజాగ్ లో ప్రోగ్రాం చేయడానికి ఒప్పుకున్నారు కదా, దాని గురించి అక్కర ఏమైనా ఉందా మీకు?
మీరిక్కడికి ఎందుకు వచ్చారో మర్చిపోయి ఇలా ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారని తెలిస్తే మావయ్య గారు ఎంత బాధపడతారో ఆలోచించారా? ఆయన బాధపడతారని పనికి మాలిన సంగీతాన్ని పట్టుకుని పాకులాడమంటావా? పిచ్చి పిచ్చి ఫోటోల్లో శరీరాన్ని అర్ధనగ్నంగా ప్రదర్శించడానికి పనికొచ్చిన సంగీతం జీవితానికి పనికిరాదా? అంత పనికొస్తుందని నమ్మకం ఉంటే అన్నయ్య నా పాంచాలి గారిని పట్టుకుని పాకులాడకుండా సంగీతాన్ని నమ్ముకుని బతకమని చెప్పు. రా దివ్య. బాయ్. ఏమిటి ఇక్కడ కూర్చున్నా? ఎల్లుండి 10వ తారీఖు. ఇవాళ 8 అయితే ఎల్లుండి 10వ తారీఖు. అదో పెద్ద వింత. 10వ తేదీ కచేరీకి వస్తానని మాటిచ్చిన మీకు ఎల్లుండే 10వ తారీఖు అని చెప్పినా కచేరీ మాట గుర్తుకు రాలేదంటే వింత కదా? చూడు, నేను భోంచేసి వచ్చాను, నాకు వడ్డించద్దు. అవును, 2వ తారీఖున లాండ్రీకి బట్టలేసాను, ఇంకా రాలేదు? లేదు. అనవసరమైన విషయాలన్నీ గుర్తుండే మనిషికి అవసరమైన విషయాలు గుర్తులేదంటే ఏమనుకోవాలి? నీ పిచ్చిగాని అప్పుడే సగం నిద్ర పట్టిన ఆయనకి పిడుగులు పడితే మాత్రం వినిపిస్తుందా? ఎల్లుండి విశాఖపట్నంలో కచేరీ. వాళ్ళిద్దరూ వచ్చేటట్లేరు, అందుకని నేనే వెళ్తున్నాను. రేపు చీకటితో కాస్త బట్టలు సర్ది పెట్టు.